పాసమైలారం ఘటనకు రియాక్టర్ పేలుడు కాదని అధికారులు తెలిపారు. పైప్ లైన్లలో వేడి ఎక్కువ అవడంతో ఒత్తిడి జరిగి భారీ పేలుడు జరిగిందని అధికారులు చెప్పారు. పరిశ్రమలో మైక్రో సెల్యులోస్ పౌడర్ తయారు చేసే క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పేలుడు జరిగింది. పేలుడు తాకిడికి భవనం కుప్పకూలింది. అదే సమయంలో పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్ఛార్జిపై గోడ శిథిలాలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పాసమైలారం ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని అధికారులు తెలిపారు. పైప్ లైన్లలో వేడి ఎక్కువ అవడంతో ఒత్తిడి జరిగి భారీ పేలుడు జరిగిందని అధికారులు చెప్పారు. పరిశ్రమలో మైక్రో సెల్యులోస్ పౌడర్ తయారు చేసే క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పేలుడు జరిగింది. పేలుడు తాకిడికి భవనం కుప్పకూలింది. అదే సమయంలో పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్ఛార్జిపై గోడ శిథిలాలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పాసమైలారం ప్రమాద ఘటనలో అధిక ఒత్తిడే దీనికి ప్రమాదంగా నిర్ధారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఫైర్ డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్ చూద్దాం. సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి బ్లాస్టింగ్ గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ డీజీ నాగిరెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ అగ్ని ప్రమాదం, ఈ బ్లాస్టింగ్ ఏ విధంగా సంభవించింది, ప్రమాదానికి గల కారణాలు ప్రాథమికంగా ఈరోజు మార్నింగ్ సిగాచి ఫార్మా యూనిట్లో 948 ప్రాంతంలో బ్లాస్టింగ్ జరిగింది. సో ప్రధానంగా వీళ్ళు మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ని తయారు చేస్తారు. ఈ తయారు చేసే సమయంలో డ్రైయింగ్ యూనిట్ తర్వాత ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అనేది ప్రధానంగా ఉంటాయని చెప్తున్నారు. డ్రైయింగ్ యూనిట్లో కానీ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లో కానీ ప్రాబ్లం తోటి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది, బ్లాస్టింగ్ జరిగిందని చెప్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు ఉన్నారు సార్? ఈ పరిశ్రమకు సంబంధించిన సిబ్బంది ఎవరు కూడా క్లియర్గా చెప్పడం లేదు. సో 120 అని ఒకళ్ళు, 60 మంది అని ఒకళ్ళు చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏంటంటే ఇన్సిడెంట్ మొత్తంలో 35 మంది గాయాలతోటి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. అదేవిధంగా 12 మంది టోటల్ చనిపోవడం జరిగింది. క్షతగాత్రులకు సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? సుమారుగా 12 మంది కూడా వారికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ తర్వాత గౌరవ మంత్రి వారు వీళ్ళందరూ కూడా వాళ్ళని పరామర్శించటము, తర్వాత హాస్పిటల్లో తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అది ముందు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం ఎప్పుడు వచ్చింది? సమాచారం వచ్చిన వెంటనే ఎన్ని ఫైర్ ఇంజన్లు ఈ సహాయక చర్యలు పాల్గొన్నారు? ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ రాగానే సో వితిన్ 1 minute మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 1 minute మన వాళ్ళు బయలుదేరి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి కొన్ని ఫైర్ ఇంజన్స్ కూడా పనిచేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది సార్? ఇది సాయంత్రం వరకు అయితే నడుస్తుంది. చాలా వర్క్ ఉంది. ఇది మొత్తానికి ఇప్పటికే 12 మంది మృతి చెందినట్టుగా ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత చాలా మంది అందులోనే చనిపోయారు. అయితే చాలా మందికి కూడా కాలినటువంటి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు కూడా 12 మంది మరణిస్తే మరొక 12 మంది ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. వీరు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అయితే 70 నుంచి 80% కాలిన గాయాలయ్యడంతో వీరందరూ కూడా ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. అత్యంత విషమంగా వీరి పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక 36 మంది క్షతగాత్రులు 25 నుంచి 30% కాలిన గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది, మంటలు కూడా వ్యాపించాయి. ఇదే ప్రమాద తీవ్రతకు ఎక్కువగా కారణమైందంటూ కూడా ఫైర్ డీజీ చెబుతూ ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా సమయం పడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఫైర్ డీజీ చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే సమాచారం అందుకున్నామో వెంటనే ఘటనా స్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. సుమారుగా 11 ఫైర్ ఇంజన్లతో 3 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చి
పొగను కూడా కట్టడి చేశామంటూ కూడా 5DG చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పొగ కూడా నియంత్రణలోకి వచ్చిన తర్వాత అనంతరం ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాము. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సందర్భంలోనే మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. మృతదేహాలను కూడా ఒక్కొక్కటిగా అంబులెన్స్లలో స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడే వాటిని పోస్ట్ మార్టం నిర్వహించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మృతదేహాలు వెళ్తున్నటువంటి కొద్దీ మిస్ అయినటువంటి వారి కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంటుంది. అంబులెన్స్ లో వెళ్తున్నటువంటి మృతదేహాలు తమకు సంబంధించినవేమో అంటూ కూడా వారంతా అంబులెన్స్ లో వెంట పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిసివేస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి శశి, AVR ఆంధ్రజ్యోతి.